శ్రీనివాస్ గా వచ్చినప్పుడు మీరు ఎందుకు వాళ్ళని ఆయన్ని మీ దగ్గర కలుపుకున్నారు? అంటే ఇతని భక్తుడు లేదంటే నిజంగానే? సారీ, ఏ కమ్యూనిటీలో కూడా వీడు లేడు, అసలు ఒక ట్రాన్స్ కమ్యూనిటీలో లేడు, ఒక జోగుని వ్యవస్థలో లేడు, ఒక శివశక్తులలో లేడు. మళ్ళీ ఇక్కడ కాకుండా మాత్రం ఒక అఘోరి తత్వంలో కూడా ఆయన లేకుండా ఇన్ని ఆడుతున్నాడు కదా. పాయింట్ ఆఫ్ చేసి అందరు నన్ను మాట్లాడినప్పుడు కూడా ఒకటే మాట చెప్పాను, వీని వెనకాల బ్లాక్ మార్కెట్ దందా ఉంది, గంజాయి మాఫియా ఉంది, డ్రగ్స్ మాఫియా ఉంది, బ్లాక్ దందా వీనికి కరెక్ట్ ఆధారాలు లేవు కానీ ఆధారాలు దొరికితే కంపల్సరీ వీడు అంత. మన గవర్నమెంట్ కి ఆ తెలివి లేదు, వాడిని పట్టుకొని మళ్ళీ ఇన్ని లక్షలు కోట్లు వాడు సంపాదించుకుంటున్నాడు. అవన్నీ అమ్మాయి ఇవాళ రేపు ఇంట్లో ఒక 5 ఉంటే 5 పని చేస్తే కూడా ఇల్లు వెళ్తలేదు. వాడు 24 గంటలు తిరగడానికి కార్లో డీజిల్ ఎట్లా వస్తుంది? మొన్న పిల్లకి బంగారం చేసాడంట, ఐఫోన్లు అంట, వీళ్ళని కార్లు అంట, ఇవన్నీ కానుకలు ఇస్తే 500 100 రూపాయలు ఇస్తారు కానీ లక్షలు బంగారం ఇవ్వరు కదా. పుట్టినప్పటి నుంచి నేను సిగమవుతున్నా, పుట్టినప్పటి నుంచి నేను కూడా దేవుని పేరు మీద ఉన్నా, కానీ నాకు ఎవరైనా ఇచ్చినా గానీ 100 50 200 ఇంతే. మాకు అదే డౌట్ వచ్చింది, అంత కాస్ట్లీ గిఫ్ట్లు ఎవరిస్తున్నారు? వెనకాల ఇంకో విషయము హాట్ టాపిక్ ఇప్పుడు మీ ఛానల్ రివీల్ అవుతుంది. సో అసలు ఈ అఘోర ఒకప్పుడు మగవాడు. సో ఏదో ఒక ఊర్లో వీడు గడ్డంతో ఉన్న వీడు అప్పుడు మనం చూసాము, చాలా వైరల్ అయింది. ఒక అమ్మాయి ప్రశ్నించేవారే శ్రీనుగా ఆడపిల్లలు తీసుకొని వస్తున్నావు ఏంటి అన్నప్పుడు ఆ వీడు అప్పుడు గడ్డంతో ఉన్నప్పుడు అప్పుడు ఏం జరిగిందంటే ఒక ఎక్కడో ఏపీలోనో తెలంగాణలో ఎక్కడో తప్పు వీడు చేసింటే అక్కడ చెట్టు కట్టేసి చిన్న ఒక కడ్డీ లాంటిది ఆ గ్రామస్తులు కాల్చి వీడు ఏదైతే మగవాడు ఉన్నాడు ఆ శ్రీవాసు లింగం దగ్గర ఆ పాటి దగ్గర కాల్చారంట. సో అప్పుడు ఏమైందంటే అప్పటి వరకు మగవాడే ఆ లింగం దగ్గర అలా చేయడం వల్ల డ్యామేజ్ అయిపోయి సెప్టిక్ అయిపోయి కడుపు ఉబ్బిపోయి ఏం చేయాలని తెలియక ఒక ట్రాన్స్జెండర్ సహారా తీసుకుని ఇందురుపై ట్రాన్స్జెండర్ సర్జరీ చేయించుకో. అంటే ఇది మీరు చేస్తున్న చాలా పెద్ద ఆరోపణ. తెలిసిన తర్వాత మేము అన్ని రివీల్ చేయాలి. ఇంత పెద్ద ఆరోపణ చేస్తున్నారు కదా, అంటే ఇప్పుడు మీరు అన్నట్లు ఒకవేళ అమ్మాయిలు తీసుకొని ఎక్స్పోర్ట్ అవన్నీ చేసినా కూడా వాళ్ళ ఫ్యామిలీస్ ఏదైనా కేసు వేసి ఉండొచ్చు. ఈ పార్టీకి శ్రీనివాస్ ఫోటో పోలీస్ స్టేషన్ లో కానీ ఎక్కడైనా ఉండేది కదా. ఒకవేళ అఘోరిగా ఉన్నా వీడు వేషం వేసుకున్నాడని పోలీసులు ఎవరు అదే సర్జరీ అప్పుడు హవ్వ నడవలేదు యాక్చువల్ గా. అంటే అప్పుడు ఆరోపణలు ఉన్నాయి, అప్పుడు ఏదేదో అయిపోయింది, చాలా కొట్టారు. అంటే చెట్టు కొట్టేసి ఏకంగా అట్లా చేస్తారని మీరు చెప్తున్నారు కదా, అంటే అంతకు ముందు ఏం జరిగింది అసలు? అంతకు ముందుకు ఎన్నో పూజ అది అని చెప్పేసి వారి ఇంట్లో పోయిన తర్వాత ఏదో అమ్మాయిలు వశీకరణ చేసుకునేది, అమ్మాయిలు చెడిపేసేది. అట్లా వాళ్ళు మీతో మాట్లాడారా? లేదు, మాకు బయట చెప్పుకుంటున్నా, మేము విన్నాము, చెప్పారు, నిజమే అని కూడా నమ్మచ్చు. ఎందుకంటే అఘోర లాగా నేను సనాతన ధర్మం అని నమ్మించాం కాదు కదా. మాట మేము విన్నాము, మేము వాళ్ళ పేర్లు రివీల్ చేయొద్దు కాబట్టి మేము చెప్పట్లేదు అంతే. ఎందుకనంటే ఆల్రెడీ మేము కొంతమంది పేర్లు మేము రివీల్ చేసేసి చాలా మేము చాలా ఫేస్ అయినా మేము నిజం చెప్తున్నామా లేదని పక్కన పెట్టేసి ఒకటి మాత్రం నిజము, అఘోరి మాత్రం ఫేక్ అని యావత్ ప్రపంచం నమ్ముతున్నారు. ఓకే జ్యోత్స్న గారు, ఇంకొకటి సంధ్య గారు, ఇంకొకటి మీరు సనాతన ధర్మాన్ని కాపాడడానికి కానివ్వండి, మీరు ఇంత ఉన్నా కూడా మీరు సనాతన ధర్మం మన హిందూ ధర్మం గురించి చాలా చెప్తూ ముందుకు వెళ్తున్నారు. అయితే ఒక డౌట్ ఏంటంటే, సరే మీరు అన్నట్లు అతను అఘోరియా డూప్లికేట్ అఘోరి ఇవన్నీ విషయాలు పక్కన పెడితే ఒక అఘోరి నిజంగానే పెళ్లి చేసుకోవచ్చా? లేదండి, అఘోరి అనేది మన ఫ్యామిలీ కంటే పెళ్లికి బట్టకి బాండువకి ఫ్యామిలీ మళ్ళీ దానికి కాకుండా రిలేషన్స్ కి అన్నిటికీ దూరం అయిపోయి ఒక ఘోరమైన తపస్సులోకి వెళ్ళిపోయి ఒక ఘోరమైన మలమూత్రాలు కూడా వాళ్ళే తినుకుంటా బతుక్కుంటా ఒక అఘోరి తత్వంలోకి వెళ్ళిపోతారు. అసలైన అఘోర వాళ్ళకి పెళ్లి పిల్లలు సంసారం ఉండదమ్మా. ఆ సనాతన ధర్మం అంటే అఘోరాలంటే ఒక అట్లున్నారమ్మా. మన సనాతన ధర్మంలో మన కట్టుకు బొట్టుకి ఆడవాళ్ళకి ఇజ్జత్కి మారిపోయారు. ఈడొక కట్టుకు లేడు, ఒక బొట్టుకు లేడు, ఒక సనాతన ధర్మంలో ఒక ఆడవాళ్ళకి ఇజ్జత్ లేదు, ఏది లేకుండా ఇంత చిన్నగా చూపుగా చూస్తున్నారు కదా. మన తెలంగాణలో బోనాలన్నా అమ్మవార్లన్నా ఒక పేరు,
ఒక ప్రఖ్యాత మన అమ్మవార్లకు ఉంది, మన పూజలకి, మన కట్టుకి, మన బొట్టుకుంది. ఈ రోజు ఆడపిల్లని మనం అమ్మవారిగా బోధిస్తే ఇవాళ అమ్మవారు వస్తుంటే ఆడపిల్లని ఇవాళ ఇట్లా బాల్మీకి ఇవాళ ఇట్లా చేసేసి ఒక అమ్మ నాన్నకు దూరం చేసేసి ఇలా అంత సఫర్ అవుతున్నారు వాళ్ళ ఫ్యామిలీ. Okay. ఒక ఆడపిల్ల బాధ కన్నా మించింది సంధ్య గారు మనకి ఒక్క నిమిషం అండి. మనకు సైకలాజికల్ డాక్టర్ ప్రణీత గారు కూడా జాయిన్ అయ్యారు. పూజిత గారు గుడ్ మార్నింగ్ అండి. ఎస్ పూజిత గారు, ఇప్పుడు వాట్ ఎవర్ ఇప్పుడు అఘోరీ సిచ్యువేషన్, మీకు ఇది సిచ్యువేషన్ ఆల్రెడీ తెలిసే ఉంటుంది. సో ఈ సిచ్యువేషన్ వచ్చిన తర్వాత అటు హిందూ సంఘాలు కానివ్వండి, ట్రాన్స్జెండర్స్ కూడా మన దగ్గరకు వచ్చేసి వాళ్ళు కూడా మాట్లాడడం జరుగుతుంది. మా పరువు అంతా తీసేస్తున్నారు, ఇదంతా డూప్లికేట్ అంటూ కూడా వీళ్ళు చెప్తున్నారు. ఇవన్నీ విషయాలు చెప్తుంటే ఇది వాస్తవం అనిపించినప్పటికీ సో మీరేమంటారు? ఇప్పుడున్న జనరేషన్ లో అసలు ఈ మూఢనమ్మకాలు కానివ్వండి ఇవన్నీ కూడా ఎవరు బిలీవ్ చేయరు. బట్ ఈ అఘోరీ విషయంలో అందరు బిలీవ్ చేస్తూ నమ్మిస్తూ వెళ్తున్నారు. ఇదంతా విషయం ఒక చదువుకుంటున్న ఆడపిల్ల బీటెక్ అమ్మాయి ఒక అఘోరీ వాళ్ళలో పడ్డం ఏంటి, పెళ్లి చేసుకోవడం ఏంటి, అసలు ఏం జరుగుతుంది? ఏమైనా సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి అనుకోవచ్చు ఇక్కడ? బేసికలీ అసైన్డ్ బర్త్ అంటే పుట్టినప్పుడు ఒక ఆడపిల్లగా గాని మగపిల్లగా గాని పుడతారు కొంతమంది. పుట్టిన తర్వాత వాళ్ళు యాజ్ ప్యూబర్టీ వచ్చిన తర్వాత అంటే యుక్త వయసుకు వచ్చిన తర్వాత వాళ్ళలో వాళ్ళు గ్రహిస్తారనమాట. అంటే మేము మగ పిల్లలా మనకి సెట్ అవదు, మనకి ఆడపిల్ల ఆలోచనలు ఉన్నాయి, వాళ్ళకి ఆడవాళ్ళని చూసినప్పుడు వాళ్ళెలా ఉండాలి, వాళ్ళెలా డ్రెస్అప్ అవ్వాలి, వాళ్ళెలా తయారవ్వాలి, ఇలాంటి ఆలోచనలు వస్తూ ఉంటాయి. అండ్ ఫీలింగ్ కూడా మగవాళ్ళని చూస్తే అట్రాక్ట్ అవుతున్న ఫీలింగ్స్ వస్తుంటాయి. సో ఇట్లా అసైన్డ్ బర్త్ ఒకటి ఉంటుంది, అసైన్డ్ సెక్సెడ్ బర్త్ అంటే జెండర్ అనేది ఒకటి ఉంటుంది, ఆడపిల్లగా పుట్టిన. ఓకే పూజిత గారు ప్లీజ్ వెయిట్ అండి. మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అఘోరితో మాట్లాడుతున్నారు. ఓవర్ టు రవితేజ. ఫస్ట్ మీ లైఫ్ గురించి, తర్వాత మోకిల కేసు గురించి మాట్లాడదాము. నిన్న వివాహం జరిగిన తర్వాత ఎక్కడ బయలుదేరారు మళ్ళీ? మేము లొకేషన్ చెప్పలేము, తిరుగుతున్నాం దేశం అంతటా మా భక్తుల దగ్గరికి, మేము చేసుకునే పూజలు. మళ్ళీ దర్శనాలకా? అవునవును. మరి హనీమూన్ వెళ్తున్నారా? ఇది హనీమూన్ ట్రిప్ అనుకోవాలి కదా. హనీమూన్ ట్రిప్ అనుకోవచ్చా? అంతే, అట్లనే అనుకోండి. మరి ఇంకా అందరు పేరు పెడుతున్నారు కదా. భార్యాభర్తలు ఇద్దరు కలిసి హనీమూన్ కి వెళ్తున్నారు. ఇక అనుకోండి నాన్న, మరి ఇంకేం చేద్దాం. శ్రీవర్షిని, మీరు సంతోషంగా ఉన్నారు కానీ మీ పైన ఇంకా విమర్శలు పెరుగుతున్నాయి, నెగిటివిటీ పెరుగుతుంది. పెరగని ఇంకా నెగిటివిటీ అది ఎప్పుడు వచ్చేది. నెగిటివిటీ వస్తుంది కాబట్టి దానికి సమాధానం ఎప్పటికప్పుడు ఇస్తూనే ఉన్నామన్నా. మేము ఓకే, తప్పు చేయలేదు కాబట్టి ఎప్పటికప్పుడు నిరూపించుకుంటున్నాము. ఓకే. మోకిల్లా కేసు విషయంలో ఇప్పుడు అఘోరీ పేరుని పెట్టి ఈ కంప్లైంట్ ఇచ్చింది. మీకేమన్నా విషయం చెప్పారా అఘోరీ ఈ 5 లక్షలు 10 లక్షలు మా అకౌంట్ లోకి వచ్చాయని? అన్న ఇక్కడ జరిగింది ఏంటంటే ఆమె ఎటువంటి పూజ చేయించుకోలేదు, ఆమెకు అసలు ఎటువంటి పూజ జరగలేదు. యోని పూజ అనేది ఈమె చెయ్యరు. నేను యోని పూజ అంటున్నారుగా, నేను చేసింది ఒక పలానా ఒక జడ్జికి చేశాను. ఆ జడ్జి అకౌంట్ లోకి వెళ్ళి నా అకౌంట్ లకు 10 లక్షలు ట్రాన్స్ఫర్ అయినాయి. ఈమె కమిషన్ గా ఒక 5 లక్షలు ఆయన అకౌంట్ లోకి వెళ్ళి ఈమె అకౌంట్ లకు ట్రాన్స్ఫర్ చేసుకుంది. ఎందుకు నాకు చెప్పకుండా అలా ఆయన దగ్గరికి వెళ్ళి తీసుకున్నావు, అది తప్పు కదా అని నేను ఆమెను అడిగాను. ఆమె అడిగిన తర్వాత ఆమె కొద్దిగా లేదు, నేనే కదా మాట్లాడింది, నేను తీసుకొచ్చాను కదా, 5 లక్షలు తీసుకుంటే ఏమైందని ఆమె అన్నది. ఆమెను ఎవరు తీసుకురమ్మన్నారు, ఎవరు ఇప్పుడు కేసు పెట్టమన్నారు, ఇదంతా జడ్జి వస్తే బయట పడుతుంది. ఓకే, మీరు ఆ జడ్జిని మరి కాంటాక్ట్ అవ్వండి. మీ మీద తప్పుడు ప్రచారం చేస్తా ఉన్నారు కదా, ఇప్పుడు డబ్బులు తీసుకొని మోసం చేసింది అని. ఇప్పుడు బాధితురాలు కంప్లైంట్లు ఎక్కడ కూడా యోని పూజ అనేది ప్రస్తావనకు రాలేదు. ఎంతసేపు ఉజ్జయిని తీసుకుపోయి నా దగ్గర డబ్బులు తీసుకొని పూజ చేస్తుంది అన్నదే టాపిక్. ఎవరికి పూజ చేసినాం అనేది క్లారిటీ కావాలి కదా. ఆమె ఇప్పుడు నా అకౌంట్ లో పడ్డ 10 లక్షలు అంటున్నారు, మరి ఆమె అకౌంట్ లో జడ్జి అకౌంట్ నుండి ఆమె అకౌంట్ లోకి 5 లక్షలు పడ్డాయిగా కమిషన్, మరి అదెందుకు ఆమె బయట పెడతలేదు? ఇప్పుడు ఈ మోకిల్లా కేసులో మీకు ఎలాంటిది ఒక్క రూపాయి అందలేదా ఈ పూజ విషయంలో?